టైం ఇంత సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసుకోవడం. టీమ్ లీడర్ విజయ్ వర్మ గారు, ఆర్ వెరీ ఓన్ కింగ్ నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీముఖి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అందరినీ చూస్తాం. నేను వచ్చినగానే ప్రెస్ మిత్రులందరూ అన్నారు సంవత్సరం అయింది అన్నారు చూసి. బట్ నేను నా లైఫ్లో లాస్ట్ ఇయర్ తీసాను, లాస్ట్ ఇయర్ లేదు. సో మీ అందరినీ నిన్న చూసినట్టే ఉంది నాకు ఇప్పుడు చూసిన. అండ్ వండర్ఫుల్ టు బీ విత్ ఆల్ ఆఫ్ పీపుల్ హియర్, ఆల్ మై టీమ్ మెంబర్స్. బట్ నాకు ఒకటే బాధగా ఉంది, అందరూ నా వయసు గుర్తు చేస్తున్నారు. ఒకళ్ళేమో ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, ఈమెమో పుట్టలేదు అంటుంది పక్కన. అండ్ బట్ ఎనీవే వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. నా టీమ్ మెంబర్స్ యాక్చువల్ పేర్లు అసలు నాకు గుర్తుండవు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు కాలేబ్, హష్వంత్నేమో యశ్వంత్, అండ్ అలీ, రుద్ర ఇలాగే పిలుచుకున్నాను. అండ్ ఆర్య, వీళ్ళందరితో సినిమాలో వర్క్ చేస్తాం చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చే ఎనర్జీ కానీ, వాళ్ళకి ఉండే హంగర్ కానీ సినిమాలో చేయటం. అండ్ దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్సో సోలమన్, నాకు సోలమన్తో పరిచయం ఫస్ట్ ఊపిరి సినిమాతో. ఊపిరికి ఆయన డైలాగ్స్, స్టోరీ, హీ వాజ్ బిహైండ్ ద ఊపిరి. అండ్ అప్పుడే అనుకున్నాను వెరీ టాలెంటెడ్ మ్యాన్, తప్పకుండా ఈయన సినిమా చేస్తే బాగుంటుందని. అండ్ నిరంజన్, మై డియర్ ఫ్రెండ్, ఈ కథ తీసుకొచ్చి సినిమా చేద్దాము అన్నప్పుడు తప్పకుండా సోల్మన్ అని పేరు చెప్పింది, ఓకే అన్నాను. ఈ కథ గురించి మాట్లాడాలంటే మనందరికీ చాలా క్లోజ్, మనందరికీ ఎప్పుడో సంబంధం ఉన్న కథ. ఎస్పెషలీ హైదరాబాద్ పీపుల్కి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి సంబంధించిన కథ. ఇక్కడ జరిగిన సంఘటన మీద, ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద స్టార్ట్ అయిన కథ. మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, ఇక్కడ బ్లాస్ట్ జరిగాయి, బాంబింగ్ జరిగింది, టెర్రరిస్ట్ బ్లాస్ట్ జరిగాయి ఒక టైంలో. అది దాని మీద బేస్ చేసుకుని ఈ సినిమా తీసాము. ఆ బ్లాస్ట్ చేసిన మనుషులు ఎక్కడున్నారు, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఈ వైల్డ్ డాగ్ టీమ్, వైల్డ్ డాగ్ మిషనే అది, ఆ మనుషుల్ని పట్టుకోవడం. అండ్ ఇది సోలమన్ చాలా చాలా బాగా, వెరీ ఏమంటాను, ఒక చక్కటి కథ, ఒక చక్కటి పుస్తకంలో, ఒక థ్రిల్లర్ బుక్లో చేసినట్టు ఆ సీక్వెన్సెస్ కానీ అవి కానీ అన్నీ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాయి సినిమా అంతా. అండ్ దాంట్లో నా కింద పనిచేసే టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ. అండ్ వాళ్ళు ఆ మెంబర్స్ కూడా, ఆ మెంబర్స్ లైఫ్స్ కూడా ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసుకున్నారు. వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇస్తాకైనా రెడీ ఎనీ టైం, పెద్ద దాని గురించి ఆలోచించరు. అండ్ నాకు బాగా నచ్చిన డైలాగు, సినిమా రుద్ర చెప్తాడు, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏంటి మరి ఇది, ఈ మిషన్కి వెళ్ళాలంటే ఇది ఒక సీక్రెట్ మిషన్, మనకేమైనా అవుతే ఎవరికి తెలీదు, మన గురించి ఫోటోలు పెట్టరు పేపర్లో, మనకి ఒక పేరు ఉండదు, మనకు ఒక గ్రాండ్ వెల్కమ్ ఉండదు, అక్కడ జైల్లో ఉంటే అక్కడే జైల్లో వదిలేస్తారు అన్నప్పుడు, ఏం పర్లేదు సార్, మా అమ్మ, వాళ్ళ అమ్మకి పెద్ద కొడుకు పోయినప్పుడు నాకు ఇంకా 2 కొడుకులు ఉన్నారు పోవటానికి, దేశానికి ప్రాణాలు ఇస్తాకి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అది బాగా నచ్చిన డైలాగ్ నాకు. అండ్ ఈ సినిమా ఎగ్జాక్ట్లీ గోస్ ఆన్ దట్ థీమ్. దిస్ టీమ్, వైల్డ్ డాగ్ టీమ్, దేనికైనా తెగిస్తారు, దేనికైనా సాక్రిఫైస్ చేస్తారు. అండ్ ఆ వైల్డ్ డాగ్ మిషన్కి కమాండర్గా నేనుంటాను. నేను చెప్పిన మాటకి వాళ్ళు ఎందుకు, ఏమిటి, అని కూడా ఒక క్వశ్చన్ అడగరు ఈ 4, ఈ 5. నో క్వశ్చన్స్, ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ చేసే ఇది. అండ్ సియామి, ఆర్య ఒక రా ఏజెంట్గా
చేస్తుంది. మిగతా వాళ్ళంతా ఎన్ఐఏలో ఉన్న టీము. అండ్ ఇక్కడ అన్ని వెపన్స్ పెట్టాము. దీంట్లో కొంచెం రియల్ వెపన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అన్ని డమ్మీ కాదు, ఇవన్నీ యాక్చువల్గా బుల్లెట్లు పెడితే ఫైర్ అవుతాయి. అండ్ యాక్చువల్గా అథెంటిక్గా ఉంటాకి రియల్ వెపన్స్ కానీ అవన్నీ తీసుకుని వాడాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మీ అందరి మైండ్లో ఈ క్వశ్చన్ కూడా ఉండుండొచ్చు, ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వాలి ఈ సినిమా అని. అండ్ ఎస్, నవంబర్ టైంలో సినిమా అయిపోయింది. ఏం చేయాలి, ఈ కోవిడ్కి ఏంటి మార్గం, థియేటర్లో రిలీజ్ అవుతే మనుషులు వస్తారా, ప్రేక్షకులు వస్తారా చూస్తాకి థియేటర్లో, ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా వస్తారా అని మా అందరి మైండ్లో డౌట్, ఎస్పెషలీ నిరంజన్, సాల్మన్ అండ్ మై సెల్ఫ్, మా మైండ్లో ఉన్న డౌట్ అది. అండ్ అప్పుడు సినిమా ఫినిష్ చేసాం. సినిమా ఫినిష్ చేసేసిన తర్వాత ఓటీటీకి ఓకే, మాకు ఓటీటీ వాళ్ళు చక్కటి ఆఫర్తో మమ్మల్ని రీచ్ అయ్యారు చేస్తామని. సో మేము ఆలోచించుకుని ఎస్, ఇప్పుడు రేపు సినిమా థియేటర్లు రిలీజ్ అవ్వచ్చు, రిలీజ్ అయితే మనం రిలీజ్ చేస్తాం, కానీ వస్తారో తెలీదు అని చెప్పి అనుకుని ఓకే అన్నాం. బట్ సంక్రాంతి వచ్చేటప్పటికి క్రాక్ అనే సినిమా రిలీజ్ అయింది. చక్కటి కలెక్షన్స్, ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్, మంచి హిట్ అయింది. అలాగే ఫిబ్రవరి 11th వచ్చేటప్పటికి ఉప్పెన, అది పెద్ద హిట్ అయింది. ఒక కొత్త కుర్రాడితో, కొత్త అబ్బాయితో, కొత్త హీరోయిన్, కొత్త హీరోతో పెద్ద హిట్ అయింది. సో మంచి సినిమా తీస్తే డెఫినెట్గా చూస్తారు అని గట్టి నమ్మకం వచ్చింది మా అందరికీ. సో ఆ ఓటీటీ నుంచి పుల్ బ్యాక్ చేసి ఇది యాక్చువల్గా ప్లాన్ చేసింది, దీనికి ఉన్న స్పాన్ కానీ, బిగినింగ్ నుంచి ద స్టోరీ కానీ, నంబర్ ఆఫ్ లొకేషన్స్ తీసింది, ద యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్ని తీసిని, ఎన్ని ప్లాన్ చేసినాయి థియేట్రికల్ రిలీజ్కి. ఒక పెద్ద స్క్రీన్ మీద చూడాలి, ఒక డిటిఎస్ సౌండ్లో చూడాలి. ఎందుకంటే దాన్ని డిజైన్ చేసి సౌండ్ డిజైనింగ్ కూడా అలాగే చేశారు. బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాంబ్ ఎక్కడ పేలుతుంది, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఫుట్ స్టెప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇటువంటివన్నీ డిజైన్ చేసి తీసిన సినిమా ఇది. సో ఇది థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకుని ఇమీడియట్గా పుల్ బ్యాక్ చేసి, నిరంజను వెరీ షార్ప్ స్మార్ట్ లాయర్ కదా, ఎట్లాగో వాళ్ళతో మాట్లాడి లాగేసుకుని దెన్ వి డిసైడెడ్ టు రిలీజ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఓటీటీ ఫిలిం, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇప్పటివరకు ఉన్నది, అది ప్లీజ్ అది మర్చిపోండి, అది ఓటీటీ ఫిలిం కాదు. ఎక్స్క్లూజివ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ April 2nd. April 2nd we are releasing the film. And actually మా అందరిది సాల్మన్ అన్నట్టు 18 months, రైట్, 18 months కాపురం అండ్ ప్రెగ్నెన్సీ చేసాము మేమందరం. అండ్ మా అందరికీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అని ఉన్నాము. ఎందుకంటే ప్రతి వాళ్ళు తీసిన సినిమా చాలా బాగుందని చెప్తారు, మేము కూడా అలాగే చెప్తున్నాం బాగుందని. బట్ అదే ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము. ఈ సినిమా రిలీజ్ అవుతుంది April 2nd. అండ్ ఎస్, అండ్ ఐఎమ్ విషింగ్ నాట్ జస్ట్ మై సెల్ఫ్, ఆల్ మై టీమ్ మెంబర్స్, ఎస్పెషలీ కొంతమంది కొత్తగా తెలుగులోకి వచ్చారు, వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి, వాళ్ళందరికీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో. అలాగే సాల్మన్కి కూడా ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి, ఇది ఒక పెద్ద హిట్ అవ్వాలి. నిరంజన్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన చేసిన, ఇందాక నా గురించి మాట్లాడాడు, బట్ ఆయన గురించి మాట్లాడాలంటే ఒక క్షణం కానీ, నాతో పాటు ఒక గగనం అనే సినిమా తీశారు, క్షణము, అండ్ గాజీ, ఆల్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ అన్న నేను. అవన్నీ హిట్ అవుతుందనే తీశారు ఆయన, అది ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని తీయలేదు. ఇది జనానికి నచ్చుతుంది, ఆయనకు ఒక గొప్ప నమ్మకం. ఎటువంటి కథ, ఎటువంటి జానర్ అయినా సరే బాగా తీస్తే, అది ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు తీస్తే, ప్రేక్షకులకు నచ్చేటట్టు తీస్తే తప్పకుండా చూస్తారని గట్టి నమ్మకం. అండ్ ఆయన ఫస్ట్ సాహసం ఇది, ఈయన ఈ సినిమా తీయాలని. దాని తర్వాతే కదా నా దగ్గరికి వచ్చింది. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నిరంజన్. అండ్ ప్లీజ్ నిరంజన్, కీప్ మేకింగ్ మూవీస్.
very, I'm not saying different from other movies. Keep making movies which really entertain people, and దానికి ఒక మీనింగ్ కూడా ఉండాలి. అండ్ ఎందుకు తీస్తున్నామని దట్ నిరంజన్ తీసే సినిమా ప్రతి సినిమాలో ఉంటుంది. అండ్ ఆల్సో సాల్మన్ కీప్ రైటింగ్ గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ డైరెక్టింగ్. అండ్ సియామి, we wish to see you more in Telugu. Okay, and all of you guys, I wish you all the best. And Srimuki, I'm so happy to see you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నిన్ను అక్కడే చూసాను అప్పుడు బిగ్ బాస్లో. దాని తర్వాత మళ్ళీ కనపడలేదు నాకు. ఎస్ లాంగ్ టైం సార్. కోపడి ఉంటా కదా, కోపడలేదా? లేదు సార్. లేదు కదా. లేదు. ఈయన్నే కొంచెం కోపడ్డా. సార్ వైల్డ్ డాగ్ లాంటి సినిమాకి స్టంట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ శ్యామ్ కౌశల్ గారు అండ్ అలాగే డేవిడ్ ఇస్మెలోన్ అని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి కూడా చేశారు. వాళ్ళిద్దరి గురించి. శ్యామ్ కౌశక్ గారు అండ్ ఆయనకున్న ఒకసారి మీరు IMDbలో కానీ ఎక్కడ కానీ మీరు ఆయన పేరు టైప్ చేస్తే ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే హాలీవుడ్ సినిమాలే కాదు, ఈవెన్ హిందీ ఫిలిమ్స్లో ద టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఈజ్ డన్ ఈజ్ ఇంక్రెడిబుల్. అండ్ ఆయన ఒక పెద్ద ఎసెట్. అలాగే తమన్ మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు ఈ సినిమాకి, ఆయన ఒక పెద్ద ఎసెట్. అండ్ క్షనిల్ ఈజ్ ఇంక్రెడిబుల్. నేను అసలు ఆ పంచెస్ ఎలా పట్టుకుంటున్నావు, ఎలా పరిగెత్తున్నాడు కెమెరా వెనకాల, మనుషుల వెనకాల కెమెరా పట్టుకుని, ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్. అండ్ మేము రెడీ అనే లోపలే ఆయన రెడీ అంటున్నాడు. అండ్ థ్యాంక్ యూ క్షనిల్ ఫర్ యాక్చువల్లీ యూ గేవ్ అస్ ద ఎనర్జీ, యూ డింట్ లెట్ అస్ రెస్ట్ యాక్చువల్లీ. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. చక్కటి ఎక్స్పీరియన్స్. కోవిడ్లో డిప్రెషన్ అని కాదు, ఒక డిప్రెషన్ అని రాదు. అంటే ఎప్పుడు ఏదో లాస్ట్ 35-37 years నుంచి ఏదో ఒకటి చేస్తాం, ప్రతిరోజు షూటింగ్కి వెళ్తాము, లేకపోతే ఏదో ఒకటి దేని గురించో ఆలోచిస్తాము. అది ఏదో ఎస్ ఐ ఎంజాయ్డ్ మై హోమ్, ఫ్యామిలీ, ఎవ్రీబడి వెరీ మచ్. బట్ ఏదో ఒక అంటారు చూడండి, ఒక వెలితి ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే కూర్చోవటం, ఆ టైంలో ఒక డిప్రెషన్ సెట్ అవుతుంది ఎనీ టైంలో అన్న టైంలో నిరంజన్ షూట్ రెడీ అన్నాడు, నేను రెడీ అన్నాను. అండ్ షూట్ స్టార్ట్ చేసాము. షూట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అనదర్ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఈజ్, ఆ రోజున షూటింగ్ స్టార్ట్ చేసి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ బాయ్స్ అండ్ ఆల్ ద డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళు చూసి నాకు అందరూ నమస్కారం పెట్టారు. నాకు కొంతసేపు అర్థం కాలేదు ఎందుకు ఇంత స్పెషల్గా పెడుతున్నారని. తర్వాత అర్థమైంది షూటింగ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఎవ్రీడే డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ నాకు నిజంగా అది అనుకుంటే గూస్ బంప్స్ లాగా వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్టార్ట్ షూటింగ్. అండ్ ఎస్, మాలో కొంతమందికి కోవిడ్ వచ్చింది, పోయింది, వెళ్ళింది. అండ్ సో లక్కీలీ ఎవరు సీరియస్ అవ్వలేదు. వీఆర్ ఫార్చునేట్. మేము మనాలి వెళ్ళాము, 30 days అంతా తిరిగి వచ్చాము. బాంబేలో, పూణేలో అంతా తిరిగి వచ్చారు మా వాళ్ళంతా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. ఎవరికి ఏం అవ్వలేదు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే మా అందరికీ కోవిడ్ టైంలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇట్ హెస్ బీన్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, దిస్ ఫిలిం, టు వర్క్ అండ్ టు స్పెండ్ ద టైమ్ టుగెదర్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. And ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఎనర్జీ, ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్స్డెంట్ ఇన్ టు ద మూవీ. అండ్ ఇట్ విల్ షో ఇట్స్ రిజల్ట్స్ ఆన్ April 2nd. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. వీఆర్ ఆల్ రెడీ టు ఆన్సర్. ఎస్, సో మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది. నాగార్జున గారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇందాక మీరు అన్నట్టుగా దాదాపు 36-37 సంవత్సరాలు కంటిన్యూస్ కెరీర్ రన్నింగ్లో ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో స్క్రిప్ట్లు. ఈ సినిమా ప్రతి కథని సెలెక్ట్ చేసుకునే ముందు ఏదో ఒక పాయింట్ మీకు టచ్ అయ్యే మీరు డిఫరెంట్ పిక్చర్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ మొట్టమొదటి డైరెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ రియల్లీ టచ్డ్ యూ? వాట్ ఈజ్ ఇట్ హ్యాస్ టచ్డ్ మీ? ఇందాక నేను చెప్పినట్టు ఇది మన హైదరాబాద్. నాకు హైదరాబాద్ అంటే పుట్టినిల్లాగా. సో హైదరాబాద్లో జరిగిన సంఘటనల మీద బేస్ చేసిన ఫిలిం.
అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా ట్రూ లైఫ్ క్యారెక్టర్స్ మేము మీద సాల్మన్ బేస్ చేసుకున్నారు సమ్వేర్. అండ్ వాట్ ఈస్ టచ్డ్ మీ ఈస్ దిస్ క్యారెక్టర్స్ as సాక్రిఫైస్ కాదు, దే రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద కంట్రీ. సో దే చక్కటి డైలాగ్స్ కూడా రాశారు. ఇది చెప్పకూడదు ఇప్పుడు అప్పుడే, రేపు ట్రైలర్ ఏప్రిల్ 10th మార్చ్ 10th రిలీజ్ అవ్వబోతుంది. సో ట్రైలర్లో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దిస్ థింగ్. టచ్ చేసింది అదే. మనకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీ అందరినీ టచ్ చేసింది, నన్ను ఒక్కడనే కాదు, మీ అందరినీ టచ్ చేసింది. తెలుగు వాళ్ళ ప్రతి తెలుగులో మాట్లాడే ప్రతి మనిషిని టచ్ చేసింది. సో సో డెఫినెట్గా మీ అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో నేను అలాగే కనెక్ట్ అయ్యాను సాల్మన్ కథ చెప్పినప్పుడు, అందుకనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారా క్యారెక్టర్ చేయడంలో కానీ, ఆ క్యారెక్టర్ని మీరు రిసీవ్ చేసుకుని ప్రజెంట్ చేయడానికి? ఛాలెంజ్ అనేది ఏమీ ఫేస్ చేయలేదు. వెన్ యూ లవ్ సంథింగ్ ఇట్స్ నాట్ అ ఛాలెంజ్. అండ్ నేను ప్రతిరోజు ఎంజాయ్ చేశాను. అది ఛాలెంజ్గా నేను అనుకోలేదు, మేము ఎవ్వరూ అనుకోలేదు. మేమందరూ ఎంజాయ్ చేస్తూనే ఒక బ్లెస్సింగ్గా తీసుకుని పనిచేసాము ఈ సినిమా. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరికే చెప్పండి, నాగార్జున గారు అంటే జనరల్గా లవబుల్ సినిమాలు తీస్తారు ఫ్యామిలీ ఓరియంటెడ్.